సీఎంలంటే ఎట్లుంటారోలా దినాం పబ్లిక్ల మీటింగ్లు సంక్షేమ పథకాల మీద ఆఫీసర్లతోని చర్చలు చేసుకుంటా మస్తు బిజీగా ఉంటారు కదా. కానీ గీడొక సీఎం అయితే ఎవుసం మీద పాయరంతోని గవన్నీ ఇర్చిపెట్టి పోయి బురదలకి దిగిండు. రైతుల సమస్యలేందో అడిగి తెలుసుకున్నాడు. సొంత పొలంలోనే గొర్రు తోలి కూలీలతోటి కలిసి వరనాటు సుతమేసిండు. ఇంతకీ ఆ సీఎం అవ్వలు ఏందా కథ పురాగాడుచుకుందాం పాండ్రి. ఉత్తరాఖండ్లో వానలు దంచుకొడుతున్నాయి కదా. ఇక ఇప్పుడే ఆడాడ రైతన్నలు పొలం పనులు కూడా షురూ చేసిండ్రు. వరి నాట్లేసే పనుల్లో మస్తు బిజీగా ఉన్నారు. అయితే సీఎం పుష్కర్ సింగ్ ధామీకి సుతం వ్యవసాయం పనులు చేసుడంటే మస్తు పాయిరమట. మరి మహర్షి సినిమాలో మహేష్ బాబు సార్ను చూసే ఇన్స్పైర్ అయిండో లేకపోతే ఇంకేదన్నా కారణం ఉన్నదో తెలియదు గాని పయంటు మీదికి మలిసి బురదలకు దిగిండు. ఇక చేతుల వరినారును పట్టుకొని పొలంలో చూడుండ్రి ఎట్లా నడుచుకుంటొస్తున్నాడో సీఎం సారు. అయ్యో ఏంది సారు మీకు గోసలు, ఏసీ కార్ల కూసోని పోవాల్సిన మీకెందుకు ఈ బురదల గీ తిప్పలు? మీరనుకుంటే కూలీలను పెట్టి నిల్సున్న కాడ నుంచే పనులు చేపియొచ్చు. కానీ మీరే కూలీ లెక్క మారి పనులు చేసుడేందని పర్షానైనరట ఆడున్నోళ్ళందరూ. అయితే మన పనులు మనం చేసుకునేటందుకు నామూషేందుకు? ఎంత ఎదిగినా ఒదిగుండాలి. చిన్నప్పటికేంచి రైతు కుటుంబంలో ఉట్టి పెరిగిన నాకు రైతుల ఇలువేందో ఎరికే. సీఎం కంటే మొదగాలు నేనొక రైతు బిడ్డను. నేను గది యాది మరవనని చెప్పి సొంతూళ్ళే వ్యవసాయం పనులు షురూ చేసిండన్నట్టు. ఇక సారు పొలంలో దిగబోతుంటే పక్క పొంటున్నోళ్ళు పాటలు వాడి డప్పు కొట్టుకుంటా మస్తు ఎంకరేజ్ చేసిర్రు. ఇక ముందుగాల ఎడ్లను పట్టి పొలంలో గొర్రుదోలిండు. అటెంకాల కూలోళ్లతోటి కలిసి వరి నాట్లేసిండు గిట్లా. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు సారు చేసిన పనిని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. అయితే సార్ లెక్కనే తతిమ రాష్ట్రాలలోన్న సీఎంలు కూడా గిట్ల బురదల దిగి పనులు చేస్తే రైతులు పడే కట్టాలేందో ఏర్కైతాయని అనవట్లేదు. గిది చూసిన చాలా మంది పబ్లిక్.